హలో ఎవ్రీవన్, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. పిల్లల్ని మీకు నచ్చిన స్నాక్స్ ఏంటి అని అడిగితే వాళ్ళు చెప్పే స్నాక్స్ ఐటెంలో ఈ పొటాటో చిప్స్ అయితే తప్పకుండా ఉంటాయి కదా. అలాంటి ఈ చిప్స్ని ప్రతిసారి బయట కొనివ్వడం కూడా అసలు మంచిది కాదు. సంవత్సరం పాటు నిల్వ ఉండే ఈ చిప్స్ని ఇంట్లోనే తయారు చేసి పెట్టుకుంటే పిల్లలు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా సింపుల్గా ఫ్రై చేసి ఇచ్చేయచ్చు. ఇవి చాలా టేస్టీగా అండ్ క్రిస్పీగా కూడా ఉంటాయి. ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు నేను చేసి చూపిస్తాను. ఈ చిప్స్ని తయారు చేయడం కోసం నేను 2 కేజీల బంగాళదుంపలు తీసుకున్నాను. ఇవి డైలీ మనం ఇంట్లో యూస్ చేసే బంగాళదుంపలేనండి. నేను పొటాటో చిప్స్ ఏం తీసుకోలేదు. ఇలా పొడుగ్గా ఉన్నవి తీసుకుంటే మనం చిప్స్ కట్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. ముందుగా ఈ దుంపలపైన తొక్కల్ని తీసుకోవాలి. ఇలా తీసుకునేటప్పుడు దుంపలపై ఎక్కడైనా నల్లని మచ్చలు లాంటివి ఏవైనా కనిపిస్తే అవన్నీ కట్ చేసుకుంటూ అన్ని దుంపలపైన కూడా ఇలాగే నీట్గా తొక్కను తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్క దుంపని తీసుకొని ఇలా చిప్స్ కట్టర్ని యూస్ చేసి కట్ చేసుకోవాలి. కట్ చేసుకునేటప్పుడు కాస్త జాగ్రత్తగా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న చిప్స్ని వెంటనే వాటర్లో వేసుకోవాలి. అలా వేయడం వల్ల చిప్స్ నల్లబడకుండా ఉంటాయి. ఇలానే అన్ని దుంపలను కూడా చిప్స్లా కట్ చేసుకొని వాటర్లో వేసుకోండి. మరోవైపు స్టవ్ వెలిగించి ఒక పాత్రతో నీళ్ళు పెట్టుకొని అందులో 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఇలా సాల్ట్ వేసుకోవడం వల్ల చిప్స్ టేస్ట్ బాగుంటుంది. వీటిని ఒకసారి కలుపుకొని ఇందులో ముందుగా కట్ చేసుకున్న చిప్స్ని వేసుకోవాలి. ఈ చిప్స్ని ఒకసారి నెమ్మదిగా కలుపుకొని కాస్త సాఫ్ట్ అయ్యేంత వరకు ఉడికించాలి. మరీ మెత్తగా కానివ్వకూడదు, కాస్త సాఫ్ట్గా అయితే సరిపోతుంది. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా ఉడికించి తీసుకోవడం వల్ల చిప్స్ ఎండిన తర్వాత కూడా నల్లబడకుండా ఉంటాయి. ఇదే వాటర్లో మిగిలిన చిప్స్ని కూడా వేసుకొని కాస్త ఉడికించి తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ చిప్స్ అన్నింటినీ నిదానంగా ఒక్కొక్కటిగా విడదీసుకొని ఇలా ఆరబెట్టుకోవాలి. ఈ చిప్స్ని 2 నుంచి 3 రోజుల పాటు ఎండలో బాగా ఎండబెట్టుకోవాలి. 3 రోజులు ఎండబెట్టుకున్న తర్వాత చిప్స్ చూడండి ఇలా బాగా ఎండిపోయాయి. ఇలా అయ్యేంత వరకు ఎండబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక కడాయిని పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాస్త వేడైన తర్వాత మంటని పూర్తిగా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా చిప్స్ని వేసుకొని కాస్త ఫ్రై చేసుకొని తీసుకోవాలి. ఈ చిప్స్ ఫ్రై అవ్వడానికి ఎక్కువ టైం ఏం పట్టదు. కాస్త ఇలా కలుపుకొని తీసుకుంటే సరిపోతుంది. ఇలా ఫ్రై చేసుకున్న చిప్స్లో కొంచెం సాల్ట్ అలాగే కొంచెం కారం కూడా వేసుకోవాలి. సాల్ట్ ఇంకా కారం ఈ చిప్స్లో కలిసేలా బాగా కలుపుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా అండ్ క్రిస్పీగా ఉండే పొటాటో చిప్స్ రెడీ అయిపోయాయి. మీరు కూడా ట్రై చేయండి. అలాగే నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.